కొత్తగా వస్తున్న సినిమాల్లో దర్శకుల్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే కథలో చెప్పేటటువంటి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎంత లెంగ్త్ ఉండాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం. రెండోది ఏంటంటే కాన్సెప్ట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోవటం. అంటే సినిమాలో ఏ కాన్సెప్ట్ మీద కథని నడిపించాలి అనే దానిలో డౌట్ లేదా కన్ఫ్యూజన్ రావటం. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయినటువంటి ఛాంపియన్ సినిమా కూడా ఇలాంటి ప్రాబ్లంలోనే ఇరుక్కుందని నాకు అనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఒక ఫుట్బాల్ కళాకారుడు ఎదుర్కొన్నటువంటి సమస్యను చెప్పాలనుకున్నారా, లేదా బైరాన్పల్లిలో జరిగినటువంటి నరమేధాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించినటువంటి రాజారెడ్డి కథ చెప్పాలనుకున్నారా అనేటువంటి కన్ఫ్యూజన్ డైరెక్టర్కి వస్తుంది. బైరాన్పల్లిలో జరిగినటువంటి కార్యక్రమాలని ఆ బ్యాక్డ్రాప్ అని దర్శకుడికి చాలా ఇంట్రెస్ట్. అలాంటి బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక లవ్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కథను స్టార్ట్ చేయాలి? హీరో మీద కథ స్టార్ట్ చేశారు, కానీ లవ్లో చిక్కదనం అనేది దీనిలో తగ్గినట్టుగా నాకు అనిపించింది. వాళ్ళ మధ్య టచింగ్గా ఉండేటువంటి లవ్ ఎపిసోడ్స్ అనేవి బాగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక చిన్న డైలాగ్ ఎపిసోడ్ వస్తుంది. హీరో తండ్రి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీలో పనిచేసి దేశానికి అనుకూలంగా దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన వ్యక్తిగా కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి యొక్క కొడుకు ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళటానికి చూపించిన ఇంట్రెస్ట్ తోటి ప్రజలు పడుతున్న కష్టాలని భుజాన వేసుకుని ముందుకు వెళ్ళటంలో తీసుకున్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కనిపించలేదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలనేవి సినిమా విజయానికి అడ్డం పడతాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఛాంపియన్ సినిమా గురించిన పూర్తి రివ్యూని తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్లో ఉంచాను. చూసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి.